ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ తన వారసుడి ఎంపికపై కీలక నిర్ణయం తీసుకున్నట్లు పలు కథనాలు వెల్లడించాయి. ప్రాణభయంతో ఓ బంకర్లో దాక్కున్న ఆయన బంకర్ నుంచే ముగ్గురు మత పెద్దల పేర్లను సూచించినట్లు తెలుస్తోంది. తనకు ఏదైనా హాని జరిగితే తాను సూచించిన ముగ్గురులో ఒకరిని సుప్రీం లీడర్ చేయాలని తమ దేశ ప్రతినిధులకు సూచించినట్లు సమాచారం. తన వారసుడిగా ఖమేనీ సిఫార్సు చేసిన ముగ్గురు పేర్లలో అనూహ్యంగా అతడి కుమారుడు మోర్జాబా పేరు లేదని సమాచారం. దీంతో గతంలో ఖమేనీ వారసుడిగా మోర్జాబా నియామకం కాబోతున్నారనే ప్రచారానికి తెరపడింది. మోర్జాబా ఖమేనీ గత 2 దశాబ్దాలుగా తన తండ్రితో కలిసి అధికార పీఠానికి దగ్గరగా చేరుకున్నారు. రెవల్యూషనరీ గార్డులతో లోతైన సంబంధాలు ఉన్నాయి. మత రాజకీయ విభాగాల్లోనూ కీలకంగా ఉన్నాడు. అయితే దేశ భద్రతా బలగాలపైన ఆయనకు పట్టుంది. అయినప్పటికీ ఖమేనీ తన వారసుడిగా మోర్జాబాను సూచించలేదు. అయితే ఇరాన్ వారసత్వం రాజవంశాన్ని అంగీకరించకపోవడమే ప్రధాన కారణమని పలువురు భావిస్తూ ఉన్నారు.